వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో మాజీ మంత్రి చింతామోహన్ మీడియా సమావేశం. కరోనాపై ప్రభుత్వాలు విఫలమని ఆరోపణ. కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఆకస్మిక పర్యటన. శ్రీశైలంలో భక్తులకు మాస్కుల పంపిణీ. నూజివీడు వ్యాక్సిన్ సెంటర్లో ఆందోళనకు దిగిన ప్రజలు. రిజిస్ట్రేషన్ లేకుండా వ్యాక్సిన్ వేస్తున్నారని ఆరోపణ. పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం. 3 ఉపాధ్యాయులు 2 విద్యార్థులకు కరోనా పాజిటివ్. చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దుల్లో తనిఖీలు. పాస్ లేకపోతే వాహనాలు వెనక్కి పంపుతున్న అధికారులు. వివరాలు చూస్తే దేశంలో విషమ పరిస్థితులు నెలకొన్నాయని మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ దేశ రాజధానిలో ప్రాణవాయువు లేక ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఆక్సిజన్లు సమకూర్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. రెమిడిసివర్ అనే ఇంజెక్షన్ను 40 నుంచి 50 వేలకు అమ్ముతున్నారని ఆరోపించారు. మరోవైపు డాక్టర్ల కొరత వెంటాడుతోందన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ వద్ద కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా లేదని ఆయన మండిపడ్డారు. రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావన్నారు. తిరుపతిలో టెస్టుల నిర్వహణ, వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పారు. బీజేపీ మద్దతుతోనే జగన్ తిరుపతిలో దుశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రాణవాయువు లేక ఇబ్బంది పడుతున్నారు. దేశ రాజధానిలో ప్రాణవాయువు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రాణవాయువు అంటే ఏంది? ఇదేమన్నా విచిత్రమైందా? కాదు, మన ఇక్కడ కూడా ఉంది ఆ ప్రాణవాయువు. దానికి చిన్న సౌకర్యం చేసి ఉష్ణోగ్రతల్లో మార్పు తీసి ఒక సిలిండర్లో, గ్యాస్ సిలిండర్లో పెట్టినట్టుగా పెట్టడమే ఆక్సిజన్ సిలిండర్లో ఆక్సిజన్. దాన్నే ప్రాణవాయువు అంటారు. ఈ చిన్న కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేక వెనకబడిపోయినాయి. ఈ ప్రాణవాయువు అనేది చిన్నపిల్లల ఆసుపత్రుల్లో చిటికి నేలతో నేను పెట్టించాను. చాలా చిన్న స్వల్పమైన విషయం. అవగాహన లేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనాయి. ఆక్సిజన్ లేదు, మరి మందులు లేవు. 3,000 రూపాయలు చేసే రెమిడిసివర్ అనే ఇంజెక్షను 40,000కు అమ్ముకుంటున్నారు బ్లాక్లో. మందులు కొరత ఉంది, బెడ్లు కొరత ఉంది, మరి వ్యాక్సిన్ల కొరత ఉంది. మరి మార్చిలో కూడా స్థానం లేక క్యూలో ఉన్నారు డెడ్ బాడీలు. క్రెమటోరియంలో కూడా సిఫారసులతో లంచాలు ఇచ్చి క్రిమేషన్ చేయించుకునేటువంటి దుస్థితి ఢిల్లీలోను, తిరుపతిలోను సంప్రాప్తించింది. ఈరోజు నేను చాలా దుఃఖంతో మీ ముందు మాట్లాడుతున్నా. ఈ విషయాలు చాలా దుఃఖంతో మాట్లాడుతున్నా. దీనికంతటికీ కారణం కేంద్ర ప్రభుత్వం. ఇటువంటి విషమ పరిస్థితి రాకుండా ముందుగానే సర్దుబాటు చేసుకొని ఉండొచ్చు ప్రధానమంత్రి. నవంబర్, డిసెంబర్లోనే సంకేతాలు వచ్చాయి 2వ వేవ్ వస్తుందని. ఆ నవంబర్, డిసెంబర్లో ఈయన రాజకీయాలపైన ఆలోచన పెట్టాడు మోడీ. వెస్ట్ బెంగాల్లో ఎలా గెలవాలి, మరి అస్సాంలో ఎలా గెలవాలి, ఏ విధంగా అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న దాంట్లోనే ఆయన ఆలోచన పెట్టుకోవడం వల్ల ఈ 2వ వేవ్ బాగా కొట్టేసింది. ఈరోజు చాలా వెరీ 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 బ్యాడ్ అని చెప్తున్నారు ఢిల్లీలో. బ్యాడ్ కాదు, వెరీ 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 బ్యాడ్. బెడ్లు లేవు, ఆక్సిజన్ కొరకు యుద్ధం చేస్తున్నారు హాస్పిటళ్ళ ముందర. మరి ఇంకొకటి కూడా చెప్పాలి, డాక్టర్ల కొరత కూడా ఉంది. ఏమయ్యా, అంతకుముందు లేని కొరత ఇప్పుడు ఎలా వచ్చిందంటే కేవలం మోడీ యొక్క తెలివి తక్కువతనం వల్లే వచ్చింది. ఒక నీట్ ఎగ్జామ్ అని పెడతారు MD, MSలకి, ఆ పైన కోర్సులకి. ఆ నీట్ ఎగ్జామ్ పెట్టేవాడు పెట్టేసి ఉండొచ్చు ఎలక్షన్లో పెట్టినట్టుగా. ఆయన ఏం చేశాడంటే దాన్ని మరి వాయిదా వేశాడు. వాయిదా వేసాడికి లక్షల మంది డాక్టర్లు, వేల మంది కాదు, లక్షల మంది డాక్టర్లు ఇళ్లలో కూర్చొని చదువుకుంటున్నారు. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు కోరుకుంటున్నారు.
మరి కేంద్ర ప్రభుత్వ అనాలోచిత వైఖరి వల్ల డాక్టర్ల కొరత కూడా ఏర్పడ్డది. మందుల కొరతే కాదు, బెడ్ల కొరతే కాదు, వ్యాక్సిన్ల కొరతే కాదు, ఆక్సిజన్ కొరతే కాదు, మార్చురీలు, క్రిమిటోరియంలు, చివరికి మన తిరుపతికి వచ్చేటప్పటికీ మీరు కలుస్తున్నారు 11:30కి ఒక ఆయన్ని. కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప శ్రీశైలంలో పర్యటించారు. ఈ సందర్భంగా కర్ఫ్యూ అమలు తీరుపై సమీక్షించారు. అనంతరం శ్రీశైలం నంది సర్కిల్లో భక్తులకు మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆయన ఎంట శ్రీశైలం ఆలయ నరసింహారెడ్డి, శ్రీశైలం సిఐ రమణ, ఎస్ఐ హరిప్రసాద్ ఉన్నారు. సార్ ఇటీ కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలోని బంగినపల్లి తోటలో వ్యాక్సిన్ సెంటర్ వద్ద గందరగోళం నెలకొంది. ప్రజలు ఆందోళనకు దిగారు. మొత్తం 200 వ్యాక్సిన్ బాక్సులు మాక్ సెంటర్కు రాగా ఆశా వర్కర్లు రికమెండేషన్పై వ్యాక్సిన్ వేశారు. సీరియల్లో ఉన్న తమకు వేయలేదని ఆరోపించారు. నో వ్యాక్సిన్ టుడే అనే బోర్డు మాక్ సెంటర్ నిర్వాహకులు పెట్టారు. అయినా ఆశా వర్కర్లు వెనక నుండి తెలిసిన వారికి వ్యాక్సిన్ వేశారు అంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. సీరియల్ నెంబర్ 37వ వ్యక్తికి వ్యాక్సిన్ లేదు అనడంతో ఆందోళన మొదలైంది. పోలీసులు వచ్చి ప్రజలకు సర్ది చెప్పారు. ఆశా వర్కర్లు ఇష్టం వచ్చిన వారికి రిజిస్ట్రేషన్ లేకుండా వ్యాక్సిన్ వేస్తున్నారని ఆరోపించారు. మీరు చిన్న ఏంటమ్మా ఇప్పుడు డ్యూటీ చేయాల్సింది మీరు కదా, మీరు లోపల పంపిస్తారా వాళ్ళు వెళ్ళేది లోపలికి, మీరు పంపేది లోపలికి వెళ్ళంగా. నెంబర్ 37 నెంబర్ వరకు వ్యాక్సిన్ పడలా, లోపల వాళ్ళకి ఎలా వెళ్తారమ్మా? నువ్వు పంపించిన లోపల వాళ్ళు ఎలా వెళ్ళారు? నువ్వే చెప్తున్నావు కదా లోపల పంపించారని. వచ్చాను సార్ నేను, నా చేతి మీద ఇదిగోండి ఇదే ఎవిడెన్స్. 37 సీరియల్ ఇచ్చారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ లోపలికి తీసుకొని చేసేస్తున్నారు. నేను లైన్ లో నిలబడ్డాను. ఎవరు వాళ్ళకి తెలిసిన వాళ్ళు తీసుకొని చేసుకుంటారు. జరిగిన విషయం ఏంటో చెప్పండి. ఆశా వర్కర్ నెంబర్ వేస్తారు కదా సార్, నెంబర్ వేసినప్పుడు మీరు 200 మంది వ్యాక్సిన్ వేస్తారన్నారు. ఆ 200 మందిలో లోపల ఒక ఆవిడ ఇప్పుడు 37 నెంబర్ కూర్చుంది కదా, మాక్సిమం రావాలి కదా సార్ లోపలికి. పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులపై కరోనా ఎఫెక్ట్ భారీగా పడింది. ఈ పాఠశాలలో 3 ఉపాధ్యాయులు, 2 విద్యార్థులకు కరోనా సోకింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తమ పిల్లల పాఠశాలకు పంపించేందుకు భయపడుతున్నారు. ఈ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు 275 మంది ఉండగా 75 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పైడపు నాయుడు మాట్లాడుతూ కరోనా ఎఫెక్ట్ కారణంగా పాఠశాలకు వచ్చేందుకు 10వ తరగతి విద్యార్థులు భయపడటం వాస్తవమేనని చెప్పారు. ఈ పరిస్థితి తాము గమనించి విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా చర్యలు చేపడుతున్నామని అన్నారు.
హై స్కూల్ పెందిర్తి హెడ్ మాస్టర్ని. ఈ సంవత్సరం మా పాఠశాల నుంచి 268 మంది విద్యార్థులు 10th క్లాస్కి అపీర్ అవుతున్నారు. కానీ కరోనా నేపథ్యంలో ఒక 10th క్లాస్నే అన్ని రూముల్లో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కూర్చోబెట్టి 66 రోజుల యాక్షన్ ప్లాన్కి చేయిస్తున్నాం. పిల్లల్లో 100% రిజల్ట్ సాధించడానికి మా వంతు కృషి చేస్తున్నాం. కరోనా నేపథ్యంలో 3 ఉపాధ్యాయులకి 2 విద్యార్థులకు కూడా పాజిటివ్ వచ్చిన కారణంగా తల్లిదండ్రుల్లో భయాందోళన నెలకొని కొంతమంది కొద్ది రోజులు ఆగిన తర్వాత మళ్ళా పాఠశాలకు పంపిస్తామని కోరడం జరిగింది. అందువలన హాజరు శాతం ప్రస్తుతానికైతే తక్కువే ఉంది. ఈరోజు 268 మందికి గాను కేవలం 75 మంది మాత్రమే హాజరయ్యారు. అయినప్పటికీ కూడా ఉపాధ్యాయులుగా మా వంతు కృషి మేము చేస్తున్నాము. 66 రోజుల యాక్షన్ ప్లాన్లో ఉండేటువంటి అంశాలని ఏ రోజుకి ఆ రోజు వాట్సాప్ గ్రూపుల్లో విద్యార్థులకి తెలియజేస్తూ అవి చదవవలసిందిగా వాళ్ళకి తెలియజేస్తున్నాము. ఈ రకంగా విద్యార్థుల్లో 100% రావడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాము. చాలు కరోనా విజృంభిస్తున్న తరుణంలో అధికారులు ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. చిత్తూరు జిల్లా పలంనేరు తమిళనాడు సరిహద్దుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆంధ్ర నుండి తమిళనాడు గుడియాతం, వేలూరు వెళ్లేవారిని ఈ పాస్ ఉంటేనే తమిళనాడు లోపలికి వాహనాలను అనుమతిస్తున్నారు. పాస్ లేకపోతే వాహనాలు వెనక్కి పంపిస్తున్నారు. బార్డర్లో 2-వీలర్కి లైసెన్స్, హెల్మెట్, ఆధార్ కార్డు లేని వ్యక్తులు 200 రూపాయల ఫైన్ విధించారు. నర్సీపట్నంలో రాత్రి వేళల్లో కర్ఫ్యూ అమలవుతుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఇది అమల్లో ఉంటుంది. కర్ఫ్యూ సమయంలోనూ అనవసరంగా తిరుగుతున్న వారిని గుర్తించి నర్సీపట్నం టౌన్ సిఐ స్వామినాయుడు కేసులు నమోదు చేస్తున్నారు. నైట్ కర్ఫ్యూలో మాస్కులు లేని వారికి టౌన్ ఎస్ఐ లక్ష్మణరావు కరోనా జాగ్రత్తలు చెబుతున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం నైట్ టైం కర్ఫ్యూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు జనం అత్యవసరమైతే తప్పితే అనవసరంగా రోడ్లపైకి రావద్దని ఇంట్లో నుంచి స్పెసిఫిక్గా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏ ఒక్కరు కూడా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ మెడికల్ ఎమర్జెన్సీ కానీ లేదనుకుంటే ఎవరైనా జాబ్స్ షిఫ్ట్ వైజ్ జాబ్లు కానీ ఇంకేదైనా అర్జెంటు పని అయితే మాత్రమే ఇంట్లో నుంచి బయటికి రావాలి. ప్రతి ఒక్కరూ కూడా తమ బాధ్యతగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకన్నా నిరోధించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. కాబట్టి ఈ ప్రభుత్వ ఉత్తర్వులను గౌరవించి మన ఏరియాలో కరోనా వైరస్ను వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకుంటారని, ప్రభుత్వ నియమ నిబంధనలు గౌరవిస్తారని మీ ద్వారా తెలియజేసుకుంటామండి. థ్యాంక్ యూ. నాన్నగారి పేరు మాస్క్ లేకుండా బయటకు ఎందుకు వచ్చావు? నీ వయసు అర్జెంట్ పని మీద వచ్చావా? ఎవరు మీది?
ఏదో న్యూస్ పిఠాపురం అగ్రహారంలో ఉన్న సాయిబాబా ఆలయంలో 22వ ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజున బాబావారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలతో పాటు కరోనా వైరస్ నశించాలని విశేష పూజ కూడా ఆలయ అర్చకులు నిర్వహించారు. అనంతరం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చక్రవర్తుల ప్రసాద్, రాజగోపాల్, సంజయ్, ఏఎస్ఎన్ రెడ్డి, దామోదరరావు తదితరులు పాల్గొన్నారు. ఓం సాయిరామ్. శ్రీ సచిదానంద సమసద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఈ వార్షికోత్సవం సందర్భంగా మా బాబా వారిని ఒకటే కోరుకున్నాం. ఈ 2020-2021 కరోనా మమ్మల్ని దేశ ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని చాలా అల్లోకలంగా బాధపడుతుంది. కాబట్టి మేము బాబా వారిని కోరుకున్నది ఏమనగా ఈ కరోనా నుంచి మమ్మల్ని గట్టెక్కించి దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ సుఖశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓం సాయి. శ్రీ షిరిడి సాయి మందిరం అగ్రహారం పిఠాపురం 22వ వార్షికోత్సవం సందర్భంగా పాలాభిషేకం నిన్న పొద్దున 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు అఖండ సాయినామ సంకీర్తన జరిగింది. ఈరోజు పులిహోర వితరణ కార్యక్రమం జరిగింది. అదే కరోనా నిబంధనలు అనుసరించి అందరూ మాస్కులు ధరిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సిన్ల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. మరోపక్క కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండడంతో ఉదయం 9 గంటలకే జనం క్యూ లైన్లో నిలబడ్డారు. వైద్యాధికారి డాక్టర్ శిరీష వ్యాక్సిన్లు వేయడం ప్రారంభించగానే రిజిస్ట్రేషన్ కోసం జనం ఎగబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు రద్దీని అదుపు చేశారు. 2 కౌంటర్లు ఏర్పాటు చేసి వ్యాక్సిన్లు వేయడం ప్రారంభించారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం చిలకలూరిపేట రోడ్డు పాలపర్రు నుంచి అన్నారం మధ్య ట్రాక్టర్ కాలువలో బోల్తా కొట్టింది. ట్రక్కులో కూర్చొని ఉన్న గడ్డి మోపులు వేసే కూలీ ప్రతిపాటి చిన్నసుబ్బారావు అక్కడికక్కడే మృతి చెందారు. కాకుమాను మండలం రేటూరు గ్రామవాసి ట్రాక్టర్లో గడ్డి అమ్ముకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ట్రాక్టర్ డ్రైవర్ చిట్టిబాబు తెలిపారు.
ఏపీలో రెండో రోజు నైట్ కర్ఫ్యూ కొనసాగింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కారణంగా విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. రోడ్లపై ప్రైవేటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చి గమ్యస్థానానికి వెళ్లేందుకు సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇక ఈ సమయంలో నిత్యావసర వస్తువులు, ఎమర్జెన్సీ సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది. ఈ నైట్ కర్ఫ్యూను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. రాత్రి 8 గంటలకు షాపులు, మాల్స్, థియేటర్లు, ఇతర వాణిజ్య సముదాయాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే దిగుమతి నిమిత్తం వాహనాలకు కూడా మినహాయింపు ఇచ్చింది. కాబట్టి దయచేసి 10 to 5 కర్ఫ్యూ ఏదైతే ఉందో దాన్ని మీరు గౌరవించండి. ఈ ఆరోగ్యాలు బాగుంటాయి. రాత్రులు కూడా ఎలా తిరుగుతూ ఉంటే కరోనా టైం కదా, ఆరోగ్యాలు పాడవుతాయి. దయచేసి మాస్క్ పెట్టండి. చిన్నపిల్లలకు కూడా మాస్క్ పెట్టండి. అందరికీ కూడా మాస్క్ పెట్టుకోండి. కోవిడ్-19 రెండో దశ వ్యాప్తి దీని గురించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా మేజిస్ట్రేట్ గారు మరియు జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నాం నయాం అస్మి ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ వలన ఇప్పుడు ఈరోజు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు 5 గంటల వరకు పోలీసు బందోబస్తు, విస్తృత బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి కూడల్లో, ప్రతి జంక్షన్లో బందోబస్తు ఉంచడం జరిగింది. దీనిలో భాగంగా రాత్రి ఒక డిఎస్పీ గారు డిస్ట్రిక్ట్ అంతా మానిటరింగ్ విజయవాడ బీసెంట్ రోడ్ మహంతి ఫిష్ మార్కెట్, మాంసం దుకాణాలు తెరిచారు. దీంతో ప్రజలు ఎవరూ భౌతిక దూరం పాటించకపోవడంతో కార్పొరేషన్ సిబ్బంది దుకాణాలు మూసివేయించి జనాన్ని బయటకు పంపిస్తున్నారు. వ్యాపారం చేసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుపతిలో మాజీ మంత్రి చింతామోహన్ మీడియా సమావేశం, కరోనాపై ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపణ. కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఆకస్మిక పర్యటన, శ్రీశైలంలో భక్తులకు మాస్కుల పంపిణీ. నూజివీడు వ్యాక్సిన్ సెంటర్లో ఆందోళనకు దిగిన ప్రజలు, రిజిస్ట్రేషన్ లేకుండా వ్యాక్సిన్ వేస్తున్నారని ఆరోపణ.
పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం, 3 ఉపాధ్యాయులు 2 విద్యార్థులకు కరోనా పాజిటివ్. చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దుల్లో తనిఖీలు, ఈ పాస్ లేకపోతే వాహనాలు వెనక్కి పంపుతున్న అధికారులు. వీక్షకులకు చిన్న గమనిక, మాస్క్ని తప్పనిసరిగా వాడండి, కరోనా నుంచి కాపాడుకోండి, అలాగనే ఇతరులను కూడా మీరు కాపాడండి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.